హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చి మన టాపిక్ వచ్చి హిమోగ్లోబిన్ టెస్ట్ ఎలా ఎలా చేయాలో దాని ప్రాసెస్ ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. లెట్స్ వాచ్ ఇట్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకునే టెస్ట్ పేరు హిమోగ్లోబిన్. ఇదేమో వచ్చి హిమోగ్లోబిన్ టెస్ట్ ట్యూబ్. ఇది వచ్చి హైడ్రోక్లోరిక్ యాసిడ్ N/10 తీసుకోవాలి. తర్వాత పిపెట్, డిజిటల్ వాటర్, బ్లడ్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోవాల్సింది హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకోవాలి. అది మనం ఎక్కడ తీసుకోవాలంటే మన హిమోగ్లోబిన్ ట్యూబ్ నుంచి తీసుకోవాలి. ఇక్కడ మనకి 2% వరకు ఉంటుంది. ఇక్కడ ట్యూబ్ పర్సెంట్ వరకు ఉంటుంది. ఆ 2% వరకు మనం 10/10 అనేది తీసుకోవాలి. తర్వాత మనం దీంట్లో బ్లడ్ మిక్స్ చేయాలి. మనకి 20 years దాకా పిపెట్లో పెట్టుకొని మన బ్లడ్ దాంట్లో మిక్స్ చేయాలి. దాంట్లో టిష్యూ పెట్టి క్లీన్ చేసుకోవాలి. ఒకసారి నేను క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ట్యూబ్లో మనం బ్లడ్ వేయాలి. మన దీంట్లో బ్లడ్ మిక్స్ చేసిన తర్వాత మనం 10 minutes టైం పెట్టుకోవాలి. టైం స్టార్ట్ చేయాలి. మనకైతే టైం అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మనం డిజిటల్ వాటర్ని దీంట్లో 1 డ్రాప్ అంటూ మనం వేసుకుందాం. ఇది మనకి హిమోగ్లోబిన్ ఎలా తెలిసిద్ది అంటే ఈ కలర్లో మనకి చేంజ్ అయ్యింది. ఈ కలర్లో సేమ్ ఇప్పుడు మనకి వేరుగా ఉంది కదా, ఈ కలర్ బ్లడ్ కలరు సేమ్ ఇదే సేమ్ కలర్లో వస్తే మన హిమోగ్లోబిన్ ఎంత ఉందో, ఏ వాల్యూస్లో ఉందో మనకు తెలిసింది. ఇప్పుడు మనం డ్రాప్ బై డ్రాప్ మనం యాడ్ చేసుకుందాం. మన కలర్ అనేది చేంజ్ అవ్వలేదు. ఇప్పుడు కూడా మన కలర్ అనేది చేంజ్ అవ్వలేదు. ఇంకా కలర్ అనేది చేంజ్ అవ్వలేదు, ఇంకా తక్కువ ఉంది. ఇంకో టూ డ్రాప్స్ మనం యాడ్ చేసుకుందాం.
ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది చూడండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు కలర్ పూర్తిగా మనకి కలర్ నీట్గా వచ్చింది, ఒకే కలర్ లాగా వచ్చింది. ఇప్పుడు మన పర్సెంటేజ్ ఎంత ఉందంటే ఏమంటే రీసెంట్గా 11 పాయింట్స్ ఉంది. ఇక్కడ 11 పాయింట్స్ దగ్గర ఉంది, 11 పాయింట్స్ ఉంది. ఇదే ఫ్రెండ్స్ మన హిమోగ్లోబిన్ టెస్ట్ పెట్టే విధానం అయితే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. చూసారుగా ఫ్రెండ్స్ హిమోగ్లోబిన్ టెస్ట్, దాని ప్రాసెస్. మేల్ హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ వచ్చి 14.18% ఉండాలి. ఫీమేల్ పర్సెంటేజ్ వచ్చి 12 నుంచి 16% ఉండాలి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీకు ఏమన్నా డౌట్లు ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. థ్యాంక్ యూ.